ఓం నమో భగవతే వాసుదేవాయ. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం. శ్రీమద్ భాగవతం తోటి దైత్య విద్యార్థులు నారద మహాముని దర్శనం నీకెలా కలిగింది అని ప్రశ్నించినప్పుడు ప్రహ్లాదుడు ఇలా చెప్పాడు. నా తండ్రి హిరణ్యకశిపుడు మందర పర్వతం పైకి తపస్సు చేయడానికి వెళ్ళినప్పుడు దేవతలు చాలా పెద్ద ఎత్తున దైత్యులపై దండెత్తి రాజమందిరాన్ని దోచుకోవడమే కాకుండా నా తల్లి కయాధూని ఇంద్రుడు పట్టుకుని పోతుంటే నారద మహాముని అడ్డు తగిలి ఈమె గర్భంలో పెరుగుతున్న శిశువు పరమ వైష్ణవుడు, ఇతడు భగవద్భక్తుల అనుచరుడు, మహాబలవంతుడు అవుతాడు, నిరపరాధి అయిన ఈమెను వదిలిపెట్టు అని చెప్తాడు. అప్పుడు ఇంద్రుడు ఆమెకు ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించి వెళ్ళిపోతాడు. నా తల్లిని ఆ నారద మహాముని వారి ఆశ్రయంలోకి తీసుకుని వెళ్ళి ఆమెకు ధర్మం, సత్యము, నిర్మలమైనటువంటి జ్ఞానము తెలియజేస్తాడు. ఆయన చెప్పిన నిర్మల జ్ఞానం నేను చాలా అర్థం చేసుకుని నేర్చుకున్నాను. తల్లి గర్భంలో ఉన్నప్పుడే అదే నారదుల వారి ఆశయం కూడా అని చెప్పి, ఇంకా తన తోటి బాలురకు ఆత్మ గురించి, దేహం గురించి, మూల ప్రకృతి, మహత్తత్వము, అహంకారము, పంచతన్మాత్రలు, సత్వరజస్తమో గుణములు, జాగ్రత్త, స్వప్న, సుషుప్తాది అవస్థలు కూడా చాలా వివరంగా చెప్తాడు. ఇంకా భగవద్భక్తుని లక్షణాలు ఎలా ఉంటాయో చెప్తాడు. బ్రాహ్మణత్వం, దైవత్వం, ఋషిత్వం, ఉత్తమ ఆచారం, అధిక జ్ఞానం ఇవి ఏవి కూడా ముకుందుని ఆకర్షించవని, ఆయన పట్ల నిర్మలమైన భక్తి వల్లనే ప్రసన్నుడవుతాడని ఆయన చెప్తూ ప్రహ్లాదుడు ఇంకా, ఓ దానవపుత్రులారా, మీరందరూ కూడా శ్రీహరిని నిష్కపట బుద్ధితో ప్రసన్నుని చేసుకోండి అని చెప్తాడు. ఇది మనం నిన్నటి రోజున విన్న కథ. ఈరోజు సంక్షిప్తంగా జ్ఞాపకం చేసుకున్నాం. ఇక ఈరోజు శ్రీమద్ భాగవతం 7వ స్కంధం 8వ అధ్యాయం. నృసింహుని చేతిలో హిరణ్యకశిపుడి వినాశనం. నారద మహర్షి ధర్మరాజుతో చెప్తున్నాడు. అసుర బాలకులు గురువులు చెప్పిన విద్యని అంగీకరించకుండా ప్రహ్లాదుడు చెప్పిన విద్యనే స్వీకరించారు. ఈ విధంగా అందరి రాక్షస పుత్రుల బుద్ధి నారాయణునిలో నిమగ్నమైందని చూసి శుక్రాచార్యుడి పుత్రులు భయభీతులై వెంటనే హిరణ్యకశిపుడి వద్దకు వెళ్ళి ఈ విషయం ఉన్నది ఉన్నట్లుగా నివేదించారు. అప్పుడు హిరణ్యకశిపుడు తన పుత్రుడైన ప్రహ్లాదుడి వినకూడని చరిత్రను విని క్రోధంతో కంపిస్తూ కళ్ళెర్రజేసి తన ముందర చేతులు జోడించి నిలుచున్న ప్రహ్లాదుడితో ఇలా అనసాగాడు. ఓ దుర్వినీతిపరుడా, నేను చెప్పిన దానికి విరుద్ధంగా నడుస్తున్న నిన్ను ఇప్పుడు యమరాజు లోకానికి పంపిస్తాను. తండ్రి క్రోధపూరితమైన మాటలు విని ప్రహ్లాదుడు బెదురు లేకుండా, ఈ వేళ తప్పకుండా చస్తావు అని మెల్లగా అన్నాడు. ఆ మాటలు విని హిరణ్యకశిపుడు కోపంతో, మూర్ఖుడా, ఈ ఆజ్ఞను నువ్వు నిర్భయంగా ఉల్లంఘిస్తున్నావు. ఎవరి అండ చూసుకుని నువ్వు భయం లేకుండా ప్రవర్తిస్తున్నావు అన్నాడు. అప్పుడు ప్రహ్లాదుడు తండ్రికి ఇలా సమాధానం ఇచ్చాడు. ఓ రాజా, ఏ పరమేశ్వరుడు ఈ స్థావర జంగమాత్మకమైన సంపూర్ణ జగత్తుని తన వశంలో ఉంచుకున్నాడో ఆయన నీకన్నా, నాకన్నా, అందరికన్నా బలరూపుడు. ఓ తండ్రి, మీరు దానవ స్వభావాన్ని వదిలిపెట్టండి. అందరూ సమానమే అన్న భావాన్ని మనసులో నిలుపుకోండి. ఎందుకంటే అశాశ్వతమైనది ఆత్మ అని భావించే మూర్ఖులకి వారికి వారే శత్రువులు, కానీ మరెవరూ కాదు. మనస్సులో సమతాభావంతో ఎవరితోనూ శత్రుత్వం లేకుండా ఉండటమే పరమేశ్వరుడి ఉత్తమ ఆరాధన అని తెలుసుకోండి. ప్రహ్లాదుడి వచనాలు విని చాలా కోపంతో ఇలా అన్నాడు. ఓరి మందమతి, నువ్వు చావు కోరుకుంటున్నావని నాకు నిశ్చయంగా అర్థమైంది. ఎందుకంటే నువ్వు ఏ భయం లేకుండా వాగుతున్నావు. నువ్వు మాటిమాటికి పరమేశ్వరుడు అంటున్నావు. నేను కాకుండా మరి ఇంకెవరు రా జగదీశ్వరుడు? నువ్వు పరమేశ్వరుడు సర్వత్రా ఉన్నాడు అన్నావు కదా, మరి ఈ స్తంభంలో పరమేశ్వరుడు ఎందుకు కనిపించడం లేదు అని అడిగి, స్తంభంలో పరమేశ్వరుడు కనిపించకపోయేసరికి నీ పరమేశ్వరుడు వచ్చి నిన్ను రక్షిస్తాడేమో చూస్తాను. ఇప్పుడు నీ శిరస్సుని నీ శరీరం నుండి వేరు చేస్తాను అని క్రోధంతో
సింహాసనంపై నుంచి కిందకి దూకి ఒక చేత్తో ఖడ్గం పట్టుకుని ఇంకో చేత్తో పిడికిలు బిగించి ఆ స్తంభానికి మధ్యలో ఒక గుద్దు గుద్దాడు. ఓ యుధిష్ఠిరా! అతని ముష్టిఘాతంతో ఆ స్తంభంలోంచి బ్రహ్మాండం బద్దలైనట్లుగా ఒక భయంకర శబ్దం ఉద్భవించింది. కొడుకును చంపడానికి సిద్ధమైన పరాక్రమవంతుడైన రాక్షసుడు నిశ్చేష్టుడై ఆ శబ్దం ఎక్కడి నుంచి వచ్చిందా అని నలుదిక్కులా పరికించి చూశాడు. ఇంతలో తన భక్తుడైన ప్రహ్లాదుడి మాటలు నిజం చేయడానికా అన్నట్లు, మరియు సనకాదుల శాపరూపమైన వరాన్ని సత్యం అని నిరూపించేందుకా అన్నట్లు, ఇంకా హిరణ్యకశిపుడికి బ్రహ్మ ఇచ్చిన వరం అయిన ఏ జీవి వలన ఏ శస్త్రం వలన చావు రాకూడదను అని అడిగి అలాగే వరం పొందిన వరాన్ని నిజం చేయడానికా అన్నట్లు, అలాగే హిరణ్యకశిపుడు అనుకున్నట్లుగా నా కొడుకు వలన నాకే చావు వస్తుందేమో అన్న సంశయాన్ని నిరూపించడానికా అన్నట్లు, మరియు ఇంద్రుడితో నారదుడు నీ వలన ఈ శిశువు చావడు, అంతేకాకుండా ఈ బాలుడు పరమ వైష్ణవ భక్తుడు అవుతాడు, ఎవరికీ భయపడడు అన్నమాట నిరూపణ చేయడానికి, మరియు తన భక్తులను ఎప్పుడూ కాపాడుతాను అన్నమాట సత్యం చేయడానికి, మరియు తన భక్తులు ఎప్పుడూ చెప్పే పరమాత్మ ఈ చరాచర జగత్తులో సర్వత్రా వ్యాపించి ఉన్నాడు అనే మాటలని నిజం అని నిరూపించడానికి మనుష్యుడు కాకుండా సింహం కాకుండా నృసింహ రూపం ధరించి భగవంతుడు ఆ సభ మధ్యలో ఆ స్తంభాన్ని ఛేదించుకుని దర్శనం ఇచ్చాడు. దానవేంద్రుడు స్తంభాన్ని చీల్చుకుని వచ్చిన భయంకర నృసింహ రూపాన్ని చూసి ఆలోచించసాగాడు. ఆహా, ఇది మృగం కాదు, మనిషి కాదు, ఇది మనిషి సింహం కలిసి ఉన్న ఏమి విచిత్ర రూపం అని తలుచుకుంటూ ఉండగానే అతని ముందర ఆ నృసింహరూపం ప్రత్యక్షంగా కనిపించింది. హిరణ్యకశిపుడు మళ్ళీ ఇలా అనుకున్నాడు, ఏమిటి మాయలు? శ్రీహరి నన్ను చంపడానికి ఈ రూపంతో వచ్చాడా? అయినా నన్ను ఏం చేస్తాడులే అనుకుని చేతిలో గదతో గర్జించి నృసింహస్వామిపైకి ఉరికాడు. అప్పుడు అగ్నిలో పడిన మిడత ఎలా దాక్కుంటుందో అలా నృసింహుడి తేజస్సులో దాక్కున్నాడు. ఎలాగ భగవంతుడు పూర్వం ప్రళయకాలంలో తమోగుణాన్ని త్రాగాడో ఆ విధంగా ఆయన స్వప్రకాశంలో ఆ రాక్షసుడి తేజస్సు నాశనమైపోయింది. అప్పుడు చాలా కోపంతో హిరణ్యకశిపుడు చాలా వేగవంతమైన తన గదతో నరసింహస్వామి వక్షస్థలం పైన కొట్టాడు. అది గదాధారుడైన నరసింహుడు గరుత్మంతుడు పెద్ద పామును పట్టుకున్నట్లు గదతో సహా హిరణ్యకశిపుడిని గట్టిగా పట్టుకున్నాడు. అప్పుడు హిరణ్యకశిపుడు గరుత్మంతుడి ముక్కు నుండి పాము తప్పించుకున్నట్లు నరసింహుని పట్టు నుంచి తప్పించుకున్నాడు. ఆ దైత్యుడు నాకు ఈ నరసింహుడు భయపడుతున్నాడు అనుకుని కత్తి డాలుతో నరసింహుడిని ఎదిరించి కత్తితో ఆయనని కొట్టడానికి ముందుకు వెళ్ళాడు. డేగలాగా ఆయనని ఎదుర్కొన్నాడు. తదనంతరం అట్టహాసం చేస్తున్న రాక్షసుడిని భయంకరమైన శబ్దంతో నృసింహుడు భయపెడుతూ తన తేజస్సుతో అతని కళ్ళు పీకుతూ మళ్ళీ పట్టుకున్నాడు. ముంగిస కష్టపడకుండా పాముని పట్టుకున్నట్లు నరసింహస్వామి హిరణ్యకశిపుడిని గట్టిగా పట్టుకోగా ఆ తరువాత 4 దిక్కులు చూస్తూ గిజగిజలాడాడు. అప్పుడు భగవంతుడు నిర్భయంగా ఇంటి గడపపైన కూర్చొని హిరణ్యకశిపుడిని ఎత్తి తన తొడలపైన కూర్చోబెట్టి వాడి అయిన తన గోళ్లతో అతన్ని పొట్ట చీల్చివేశాడు. అన్ని గ్రహాలు అప్పుడు నారసింహుని కాంతితో తేజోవిహీనమయ్యాయి. మరియు ఆయన శ్వాసతో సముద్రాలలో తుఫానులు రాసాగాయి. స్వర్గానికి వెళ్ళే విమానాలు నృసింహస్వామి కేశాలలో చిక్కుకుని ఎక్కడివి అక్కడే ఉండిపోయాయి. ఆయన కాలి తాకిడికి భూమి వణికిపోయింది. వేగంతో పర్వతాలు పడిపోయాయి. ఆ తరువాత నారసింహదేవుడు ఆ సభలో పరమోత్తమమైన రాజసింహాసనం పైన కూర్చున్నాడు. ఆ సమయంలో ఆకాశం నుంచి దేవాంగనలు పువ్వులు వెదజల్లారు. ఆకాశమంతా దేవతల విమానాలతో నిండిపోయింది. తదనంతరం అక్కడికి నారసింహుడి దర్శనం కోసం బ్రహ్మ, మహేశ్వరుడు, ఇంద్రుడు మొదలైన దేవతలు, ఋషులు, పితరులు, సిద్ధులు, విద్యాధరులు,
పెద్ద పెద్ద సర్పాలు అందరూ వచ్చారు. అందరూ ఆయనను వేరువేరుగా స్తుతించారు. బ్రహ్మదేవుడు ప్రచండమైన తేజో విరాజితుడవు, శక్తిమంతుడవు, పవిత్రులను చేయువాడవు, అలాగే సత్వరజస్తమో గుణాలతో లీలగా జగత్తుని సృష్టించి పాలించి లయం చేసేవాడవు, అవినాశుడవు అయిన ఓ పరమాత్మ మీకు ప్రణామాలు అని స్తుతించాడు. మహేశ్వరుడు ఇలా అన్నాడు: నువ్వు కోపించినప్పుడు యుగాంతమవుతుంది. ఈ తుచ్ఛుడైన రాక్షసుడిని క్రోధంతో సంహరించావు. ఇంకా కోపం అక్కరలేదు. ఓ నారసింహ, ఇంకా కోపం తగ్గించి ప్రహ్లాదుడిని రక్షించు. ఇంద్రుడు ఇలా ప్రశంసించాడు: ఓ నృసింహస్వామి, మీరు అతి బలవంతుడైన అసురుడిని చంపి నన్ను మిగతా దేవగణాలను రక్షించారు. మీకు మా ప్రణామాలు. ఋషీశ్వరులు: ఓ శరణాగత రక్షకుడా, మా ధనాన్ని తపాన్ని ఈ రాక్షసుడు పాడు చేశాడు. మీరు ఈ నృసింహ రూపంతో ఈరోజు వీడిని సంహరించి మళ్ళీ మాకు తపస్సు చేసుకునే అవకాశం కల్పించారు. అటువంటి పరమేశ్వరులైన మీకు వినయపూర్వక వందనాలు అని స్తుతి చేశారు. శ్రీహరి పార్షదులు ఇలా స్తోత్రం చేశారు: హే భగవంతుడా, అన్ని లోకాలకి సుఖాన్నిచ్చే ఈ అద్భుత నృసింహ రూపం ఈరోజు అందరూ చూశారు. అటువంటి అద్భుత రూపాన్ని మేము ఇంతవరకు చూడలేదు. మీ దాసుడైన హిరణ్యకశిపుడికి బ్రహ్మశాపం నుంచి విముక్తి ఇవ్వడానికి ఇతనిని ఈ రూపంలో సంహరించారు. ఇతనిని వధించి ఇతనిపై అనుగ్రహం చూపించారని మేము అనుకుంటున్నాం. ఇది శ్రీమద్ భాగవతంలోని 7వ స్కంధంలో 8వ అధ్యాయం. రేపు ఇదే సమయానికి శ్రీమద్ భాగవతంలోని 7వ స్కంధంలో 9వ అధ్యాయం ప్రహ్లాదుడు భగవంతుణ్ణి స్తుతించుట మన మోహనవాణి ద్వారా విందాం. శ్రోతలకు ధన్యవాదాలు. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.